డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ మాస్టర్ అయిన పరమ గురువు బంగారు తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, ఈ వర్తమాన క్షణంలో నీశ్వ చైతన్యానికి, నా యొక్క శివయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, మరి రామ్తా విజ్ఞానంలోకి ఎంతో అద్భుతంగా ఇంగ్లీష్ టు తెలుగు సెషన్ని మనం ఆ సెషన్లోకి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం మంగళలక్ష్మి. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని సమస్త ప్రాణకోటికి, అందులో నేనున్నాను, క్షమాపణలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వేల 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 కోట్ల ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చి, నాకు ఈ జ్ఞానాన్ని నాకు పరిచయం చేసి నాకు ముందుకు తీసుకెళ్తున్నా వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్, ద యంగ్ ఎనర్జెటిక్ లేడీ స్వప్నేశ్వరి మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరియు రామ్తా మాస్టర్ కి నా చేత చెప్పిస్తున్నారు, నేనే రామ్తా అనుకునే స్థితిలోకి నేను రాగలిగాను. ఆ తండ్రి నాలోనే ఉండి నాతో ఇంగ్లీష్ వర్షన్ చెప్పిస్తున్నారు. ఇంగ్లీష్ వర్షన్ నేను తీసుకున్నాను. రామ్తా ద వైట్ బుక్ ఇంగ్లీష్ వర్షన్ టు తెలుగులో మేడం గారు వివరిస్తున్నారు. ఇది మా చిన్న ప్రయత్నానికి సహకరించండి. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ దేవుడు, వెల్కమ్. మేడం ఎవరు వచ్చినా కొంచెం మ్యూట్ లో చేసుకోమని చెప్పండి మేడం. స్టార్ట్ చేస్తున్నాను. ఎస్ మేడం, కాస్త మ్యూట్లో ఉండండి మేడం ప్లీజ్, ఎందుకంటే మళ్ళీ సౌండ్ గడబడి సౌండ్ వస్తుంది మేడం, అందుకని. జ్యోతి మేడం, దేవుడు కొంచెం మ్యూట్లో ఉండండి. మ్యూట్లో పెట్టుకొని వినండి దేవుడు, మ్యూట్లో పెట్టుకొని వినండి. భయం బాధ ప్రజ్ఞ, 3 శక్తి ప్రజ్ఞ, 4 ప్రేమానుభావం ప్రేమ భావన ప్రజ్ఞ, 5 ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞ, 6 సర్వస్వంలో దైవాన్ని దర్శించే ప్రజ్ఞ, 7 నేనే దైవాన్ని అనే ప్రజ్ఞ. చూడండి మాస్టర్స్, మళ్ళీ ఇంకొకసారి. భయం బాధ ప్రజ్ఞ 3, శక్తి ప్రజ్ఞ 4, ప్రేమ భావన ప్రజ్ఞ 5, ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞ 6, సర్వస్వంలో దైవాన్ని దర్శించే ప్రజ్ఞ, నేనే దైవాన్ని అని 7, నేనే దైవాన్ని అనే ప్రజ్ఞ. ఇవే సప్త ప్రజ్ఞాస్థితులు. వీటిని సప్త ప్రజ్ఞాస్థితులు అంటున్నాడు తండ్రి ఇక్కడ. మీకు అర్థం కావాలి. ఈ పేర అయిపోయింది మేడం. మళ్ళీ మీరు ఈ పేర అయిపోయినాక మీరు ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, నిన్న మీద అయింది కదా, ఇప్పుడు ఈ పేర అయిపోయినాక మీరు మీకు అర్థం కావడానికి ఇది విను. ఓ అవగాహన కోసం నువ్వు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన ఓ నిర్దిష్టమైన ప్రకంపన కలిగి ఉంటుంది. ఇదే ఓ అనుభూతిగా మీకు అవగతమవుతుంది. ఈ విధంగా బాధను గురించి అధ్యయనాన్ని చేస్తున్న నువ్వు నొప్పికి మాత్రమే పరిమితమైన ఆలోచననే ధ్యాసతో చేస్తావు. అందువల్ల అత్యల్ప స్థాయి ప్రకంపనలు నీలో రేగుతాయి. అదే బాధ అనే అనుభూతిగా నీకు అవగతమవుతుంది. ప్రేమ అనుభూతిని గురించి, ప్రేమ అభివ్యక్తీకరణ గురించి ధ్యానిస్తూ అధ్యయనం చేస్తున్న నీలో ప్రేమను స్వీకరించే, ప్రేమను పంచిపెట్టే అత్యుత్తమ స్థాయి ప్రకంపనల
పారవస్యపు అనుభూతి కలుగుతుంది. ఆ అవగాహన ప్రజ్ఞ నీలో పెరుగుతుంది. ఏ ప్రజ్ఞాతలం మీద నీ జాగృత చైతన్యం తదేకంగా కేంద్రీకృతమయ్యి ఉంటుందో ఆ సర్వస్వానికి, ఆ ప్రజ్ఞాతలానికే నీ ఉనికి, నీ ఆత్మ నిన్ను తీసుకువెళ్తుంది. ఎస్, సూపర్గా చెప్పాడు తండ్రి. ఈ తలాన్ని వదిలిపెట్టి వెళ్ళిన మీ అమ్మ తనను కోరుకున్న, తనకు తగిన గొప్ప ప్రశాంత స్థితిని, మహావిశ్రాంతి స్థితిని ప్రాప్తించుకుంది. తన ప్రజ్ఞకు తగ్గ స్వర్గాన్ని ఆమె ఎంచుకుంది. నీ చైతన్యంలో నువ్వు ఇప్పుడున్నట్లయితే ఆమె కూడా తన చైతన్య స్థితిలో ఎంత సుఖంగా ఇప్పుడు అనుభూతి చెందిన వ్యక్తపరచలేని 4వ ప్రేమ ప్రజ్ఞా స్థితిలో ఆమె ఉందిప్పుడు. ఎంతో గాఢమైన ప్రేమానుభూతిని సంప్రాప్తించుకున్న, దాదాపుగా ఎప్పుడు దాన్ని బయటకు చెప్పలేని తత్వం మీ అమ్మది. నువ్వు కానీ తన భర్త కానీ అందువల్లే ఆమెను అంతగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడున్న ఆ ఉత్తమ స్థితిలో ఆమె కోరుకున్నంత కాలం పాటు కొనసాగుతూ ఉండవచ్చు. మరింత వికాసాన్ని ఆమె అభిలాషిస్తే అంతకు మించిన మానస తలాల్లోకి ప్రవేశించి తన కాంతి శరీరంలో తన పరిణితిని పెంచుకోవచ్చు. అందుకు ఆమె మళ్ళీ ఇక్కడికే తిరిగి వచ్చి తన అనుభూతిని మహోన్నతంగా వ్యక్తీకరించగలిగే అవకాశాలను అందించగల జన్యు ప్రణాళికను సంతరించుకున్న భౌతిక దేహాన్ని ధరించి సమస్త ప్రజ్ఞాతలం దాకా అభివృద్ధిని ఈ భూతలం మీదే సాధించవచ్చు. ఈ భూతలం పూర్తిగా కర్మభూమి, నిరూపణ స్థలం ఇది. ఇక్కడ అవతరించిన వాళ్ళు భౌతిక పదార్థ మాధ్యమంలో తమ సృజనాత్మక స్వభావం, ఆవేశాల అద్భుత వ్యక్తీకరణలను సాక్షాత్తుగా దర్శించవచ్చు. సప్త స్వర్గాల్లో చీకటిని పొందుపరుచుకున్న స్వర్గం కూడా కేవలం ఈ తలం మాత్రమే. కాంతి సంగీతం ఏ మాత్రం వినిపించని ఏకైక స్వర్గం కూడా ఇది మాత్రమే. మహాప్రజ్ఞతో జన్మించిన సామాజిక ప్రజ్ఞ శిక్షణతో అజ్ఞానాన్ని అజ్ఞానాన్ని అధ్యయనం చేయాల్సి వస్తున్న ఏకైక తలం కూడా ఇది మాత్రమే. ఈ తలంలో ఎప్పుడూ ఇదే జరుగుతుంది. అందువల్లే ఈ భూతలం మీద పరిణితిని సాధించడం అత్యంత కష్టతరం. దేవుడు ఓటు. ఓకే మేడం. మ్యూజిక్ అండ్ లైట్ అన్నారు కదా మేడం మీరు ఇక్కడ. అత్యంత అంటే ఏమంటారు, భూతలం మీద పరిణితి సాధించడం అత్యంత కష్టతరం. మ్యూజిక్ లైట్. ఎస్ మేడం, అదే అక్కడికి ఆగింది. కరెక్ట్ గా నేను పెన్సిల్ పెట్టుకుంటున్నా, మీరు ఆగుతున్నారు అక్కడ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దేవుడు, థ్యాంక్ యూ. There are 7 realizations or levels of consciousness and understanding. The 7 understandings are those of reproduction and survival, fear and pain, power, felt love, expressed love, God seen in all life, and God I am. For you understand every thought you contemplate and embrace, for an understanding has a vibratory frequency which is experienced as a feeling. Thus, if you are mastering the understanding of pain, you are contemplating the more limited thoughts associated with pain, which gives rise to the lower. నేను ఆపిన దగ్గర నుంచి కాకుండా నేను ఆపిన దాన్ని ఫస్ట్ ఈ రెండు పేరాలు లాస్ట్ ఆపాను. ఈ 2 పేరాలు నిన్న మీరు ఆపిన కాడి నుంచి మళ్ళీ తర్వాత నుంచి నేను తీసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పాలి కదా దేవుడు. అదే చెప్తున్నాను మేడం. అదే కంటిన్యూ అవుతుంది. మీరు అర్థం. ఓకే.
Yes. Vibratory frequencies. మళ్ళీ చదవనా మేడం? No, Okay. no, no. There are seven realizations or levels of consciousness and understanding. వినండి. The seven understandings are reproduction and survival. ఇందాక 7 చెప్పారు చూడండి అదే మీరు. ఇక్కడ Fear and మీరు పెన్సిల్ pain. ఇక్కడ నేను ఆపినాడు ఆ దగ్గర పెన్సిల్ పెట్టానంటే అందుకు డౌట్ వచ్చింది అంతే, ఇంకేం కాదు. ఓకే ఓకే. Power, felt love, expressed love, God's in all life and God I am. For you to understand every thought you contemplate and embrace for an understanding has vibratory frequency which is experienced as a feeling. Thus, if you are mastering the understanding of pain, you are contemplating the more limited thoughts associated with pain, which gives rise to the lower vibratory frequencies that are emotionally experienced as pain. If you are contemplating and mastering the understanding of love and the expression of it, you will experience the elation of the higher vibratory frequencies of the thoughts of love shared and expressed. Wherever your consciousness is predominantly focused for your understanding, that is the heaven to which you will go. For the magnetic field of your aura, the spirit of your being will draw you to the vibration of that plane. Now your mother has passed this plane into a state of great peace and great rest, which she very much desired and needed. She has gone to the level of heaven that she has drawn to her according to the consciousness and understanding that she has acquired. She is now in a state of her level, just as you are now here in a state of this level. Her level is a fourth level, which is aligned with the emotional attitude of love, felt but not expressed. Your mother is a great feeling entity, but often she could not express her feelings. You and the husband of her being often failed to understand her because she could not communicate most of her feelings. Your mother is now in a greater level and she will stay there for as long as she wishes. When she contemplates the thought of advancement, she will then continue her expansion into the other dimensions of thought in a light level existence, or she can return back to this plane, the first plane, into whatever genetic pattern she feels would be best to express through and continue her advancement all the way to the 7th level of understanding on this plane, the plane of density in matter. This plane, this heaven, is called the plane of demonstration, for here is where entities can witness in matter their creative power and whatever attitudes they are expressing in emotion. This is the only plane of the 7 that has darkness upon it, and the only one where you cannot hear the music of light. Has 7 that has darkness upon it, and the only one where you cannot hear the మ్యూజిక్ ఆఫ్ లైట్. నేను కంటిన్యూ చేయనా మేడం కొంచెం? నో దేవుడు, ఎందుకంటే నాకు మళ్ళీ ఈ పేరా నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే ఓకే, మీరే కరెక్ట్. మీది రానియండి, మీది వస్తే నాకు మీకు కూడా కరెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే మేడం, కంటిన్యూ మేడం. మళ్ళీ ఈ భూమి మీద జన్మనే మీ మాతృమూర్తి ఎంచుకుంటే నీకు మనవుడుగానో మనవరాలుగానో లేక నీకు మునిమనవుడుగానో ఆమె జన్మించాల్సి ఉంటుంది. నీ జీవిత కాలంలోనే ఆమె మళ్ళీ పుడితే నీకు కూతురి పిల్లల్ని కోరుకుని గర్భం ధరించినప్పుడు ఆమె జన్మ సంభవిస్తుంది. తల్లిని గుర్తించాలన్న అభిలాష నీలో నిండుగా ఉంటే తప్పకుండా నువ్వు ఆమెను గుర్తించగలుగుతావు. ఆ బిడ్డను చూసినప్పుడు నీలో ఉప్పొంగే అనుభూతి భౌతిక నేత్రాలకు కనిపిస్తున్న
రూపురేఖల్ని అధిగమించి నీ తల్లిని వెంటనే నువ్వు గుర్తిస్తావు. ఆ గుర్తింపు జరిగేది ఈ పద్ధతి నీలో ఈ పద్ధతిలోనే నీ అనుభూతే నీకు రుజువు. అంటే అనుభూతి కొన్ని అనుభూతులు ఎవరన్నా చూస్తే పసిపిల్లల్ని అంటే మనం కొంతమంది ఎవరు తెలియనట్టు ఏదో ఎక్కడికో వెళ్ళినా కూడా కొంతమంది చూస్తే యాడో చూసినట్టు వీళ్ళలాగా బాగా తెలిసినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇంట్లో పుట్టే పిల్లలు కూడా ఎవరు పిల్లలైనప్పటికీ బంధువుల పిల్లలు లేదా మా సొంత ఇంట్లో పుట్టే పిల్లలు కూడా వాళ్ళని చూస్తే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందిని చూస్తే గిట్టదు, నచ్చదు వాళ్ళకి కొంతమందికి. ఇదే చెప్తున్నాడు తండ్రి. అంటే నీ తల్లే మళ్ళీ తిరిగి వచ్చి పుడుతుంది నువ్వు కోరుకుంటే, నువ్వు గుర్తించగలిగితే అని చెప్తున్నాడు. గుర్తించి మీ అమ్మకు నీ గురించి మీ అమ్మకు తెలుస్తూ ఉంటుందా బ్రహ్మాండంగా. అంటే నా గురించి మా అమ్మకు తెలుస్తుంటుంది అంటే బ్రహ్మాండంగా. ఎందుకంటే దేహంలో ఉన్నప్పటికంటే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తరువాత నీ చైతన్యం ఎన్నో రెట్లు ఇనుమడిస్తుంది కనుక దేహపు పరిమిత సాంద్రతలో నువ్వు ఇరుక్కొని ఉండవు కనుక ఈ చైతన్యం తలంలో అయినా నువ్వు శృతి చేసుకోగలుగుతావు. అతి తక్కువ సాంద్రతలోని నీ ఉనికి ఉంటుంది. అతి తీవ్ర సూక్ష్మ స్పందనలో నువ్వు ఉంటావు. అందువల్ల సమాంతరంగా ఉన్న తక్కిన అన్ని స్పందనల తలాలను నువ్వు దర్శించగలుగుతావు. భావ చిత్రాలుగా, కాంతి స్వరూపాలుగా అవి అన్నీ నీకు కనిపిస్తూ ఉంటాయి. కనుక నీ గురించి తెలుసుకోవాలని మీ అమ్మకు అనిపిస్తూ ఉంటే నువ్వు ఆమెకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటావు. అదే విధంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత నీకు కూడా అక్కడి వాళ్ళ యోగక్షేమాల గురించి చక్కగా ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. తెలుసుకోవాలనే అభిలాష నీకు ఉంటే మా అమ్మ సంతోషంగా ఉందా అని కదా ప్రశ్న. ఇక్కడ నువ్వు దుఃఖంతో ఉంటే నీ మరణం తరువాత నీ దుఃఖం మరెన్నో రెట్లు హెచ్చుతుంది. నీకు శరీరం లేనప్పుడు కేవలం అనుభూతి ఆవేశాల భావమయ స్థితి స్వరూపంగా నీ ఉనికి ఉంటుంది. అందువల్ల నీ ఉద్వేగాలు అన్నీ అక్కడ ఉద్విగ్నత స్థాయిలోనే ఉండి తీరుతాయి. అయినా ఆనంద స్థితి పొందే సామర్థ్యాన్ని అత్యల్ప వ్యవధిలోనే నువ్వు అక్కడ అవలీలగా సంప్రాప్తించుకోగలుగుతావు. చూసినంత మాత్రాన నీ ఆత్మ మూలం వరకు నీ ఉనికిని దుఃఖంలో ముంచెత్తే ఓ తలం గురించి ఇప్పుడు చెబుతాను. మొదటి రెండవ చైతన్య తలంలో ప్రవర్తిస్తున్న అసంఖ్యాక ఆత్మల నివాస స్థలం అది. అతి మామూలు సమతల బయలు ప్రదేశం గల కనిపించే ఆ ఆవరణలో నీకేం కనిపిస్తుందో తెలుసా? ఏ పర్వతాలు, నదులు నీకు అక్కడ కనిపించవు. ఆ కాంతి స్వరూపాల సీమలో పచ్చిక కానీ పువ్వులు కానీ కనీసం ఆకాశం అయినా కనిపించదు. కోటాను కోట్ల ఎత్తైన కాంతి స్వరూపాలు మాత్రం బారులు తీరి పడి ఉండి నీకు అక్కడ కనిపిస్తాయి. అంటే కాంతి స్వరూపాలతో ఉన్న కొండలు కొన్ని బారులు తీరి కనిపిస్తూ ఉంటాయి నీకు అని చెప్తున్నాను. మరణించిన సమాధి వేయబడిన తరువాత జీవితం ఉండదు అని ఎంతో గాఢంగా విశ్వసించిన తత్ఫలితంగా తాము మృత్యులమనే అన్న బలీయమైన భ్రమతో కునుకు తీస్తున్న ఆత్మల సమూహాలు అవి. వాటి ఆలోచనలు సజీవులే అయి ఉన్న శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను అవి పొందుపరుచుకునే ఉన్న బలీయంగానే ఉన్న అతి సంచలంగా మహా సరళంగా ఉంటూ తాము
మరణించే ఉన్నామని అనుకుంటూ ఆ ఆత్మలు ఉంటాయి. దేన్ని బలీయంగా మనం విశ్వసిస్తూ ఉంటామో. ఎస్, ఓవర్ టు యు దేవుడు. Yes, madam. It is a plane where entities are born of great knowingness only to undergo the programming of social consciousness into unknowingness. That is what happens here, and that is why it is often very arduous to advance upon this plane. If your mother chooses to return here, she will have to option to become the babe of one of your children or your children's children. If she returns in your lifetime, she will return as a babe of your daughter. When she decides to bear children, and you will know your mother if you allow yourself to. For when you look upon the babe, you will have a feeling that transcends the abuse looks and appearances. That is how you will know her. Is your mother aware of you? Very much. For when you pass this plane, you are much more aware than when you are in an embodiment. You can tune in as it were to all levels of which you are aware, for you are no longer engrossed in the density of matter. You are in a lighter density, a higher vibration. Thus you have the ability to see other vibratory levels which exist parallel to yours and appear as thought forms, light forms. So your mother is very much aware of you. If she chosen to be as when you pass, you will be very aware of those who are here. If you wish to be, is your mother happy? If you are not happy here, your unhappiness is only amplified when you pass. For when you are without the body, you are in a state of pure feeling and emotion. So your emotions are amplified and intensified. But from that amplification, you quickly learn to manifest whatever level you need in order to continue to grow in your understanding of joy. I will tell you one plane. I will tell you of one plane where if you ever look upon it, you will be saddened greatly in your being. It is a plane of many entities you are expressing on the first and second levels of consciousness. It is like a plane, a place that is level. And what will you find there? You will not find mountains and rivers, grass, flora, and the sky in their light forms. You will find billions of entities in their light embodiment, laid out in endless rows. They are lying there in slumber, living in the illusion that they are dead, because they steadfastly believe that life does not exist beyond the grave. Even their thought is still alive and magnetic and compulsive and volatile in its energy. It thinks it is dead, that is really still alive. Remember, whatever we steadfastly believe, if we will convince ourselves that it is true, and whatever we know as a truth will transform itself into a reality. That is how powerful our creativity and our wills are. Thank you, madam. Over to you. అదే మనకు సత్యంగా పరిణమిస్తుంది అన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోవద్దు. మనకు సత్యం అని అనిపించినవి అన్ని వాస్తవాలుగా ఖచ్చితంగా
ఖచ్చితంగా రూపుదిద్దుకొని సంభవిస్తాయి. మన సృజనాత్మక శక్తి, మన ఇచ్ఛాశక్తి అత్యంత మహిమాన్వితంగా, మహాశక్తివంతంగా ఉంది. ఏ రక్షకుడో వచ్చి తమను చేసేంత వరకు చచ్చిపడే ఉంటాం అనే బోధనలను స్వీకరించి విశ్వసించిన ఆత్మలే అవన్నీ. దైవ ప్రేమకు దూరం అవుతామేమోనన్న భయంతో, బాధతో ఆ ఆత్మలు ఆ బోధనలను సత్యాలుగా విశ్వసించాయి కనుకే ప్రస్తుతం ఈ స్థితిలో ఘోషిస్తున్నాయి. మరణించబోయే చివరి క్షణంలో పునఃసృష్టించమని దైవం నుంచి పిలుపు వచ్చేంత వరకు ఈ చోటికి చేరిపడి ఉంటాం అని విశ్వసిస్తున్న దేహదారుల ఆత్మల తలమే అది. తమ కన్నా గొప్పవాడు ఎవడో వచ్చి తమను ఉద్ధరిస్తాడు అనే వాళ్లను నిద్ర లేపడానికి మేము కూడా ప్రయత్నం చేశాం. కానీ అతి కొద్ది మంది మాత్రమే మేలుకోగలిగారు. కొన్ని నికృష్ట దయ్యాలు వచ్చి ప్రలోభాల ఎరచూపి తమను నిద్రలేపే ప్రయత్నాలను చేస్తాయి అన్న బోధనలు కూడా ఈ భూతలం మీద మరణానికి ముందే జరిగి ఉన్నాయి కనుక అది కూడా సత్యమే అని జీవులు విశ్వసించి ఉన్నాయి కనుక ఆ వాస్తవమే ఆ తలంలో బలీయంగా నెలకొని ఉంటుంది. అందువల్లే తమను నిద్రలేపడానికి ఎవ్వరు వచ్చి ఏ ప్రయత్నాలను ఎంత చేసినా మేల్కొనడానికి ఆ ఆత్మలు ఎంత మాత్రమూ సమ్మతించవు. ఆ నిద్రలో నుంచి మేల్కోవడానికి వాటికి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు. ఎంతటి దౌర్భాగ్యపు బోధనలు ఇవి! ఎస్, చూడండి మాస్టర్స్, చూడండి. అంటే ఏం చెప్తున్నాడు తండ్రి అంటే, ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఏమంటే, ఇదే ఎందుకని మనం ఏదైనా ఒక దారిలో నడుస్తున్నామన్నా, మనం ఏదైనా ఒక గురువుని ఫాలో అవుతున్నామన్నా, ఏదైనా చేస్తున్నాం అంటే సరైన గురువు సరైన మార్గంలో ఎందుకే నడవాలి అనేది. అంటే క్రిస్టియన్ మతంలో సైతాన్ వస్తాడు, మీరు వినకండి అని చెప్పేసి అంటే రకరకాలుగా బోధనలు చేసి చచ్చిపోయినాక మీరు అట్లా మాయా వేషాల్లో కూడా వస్తారు, మీరు ఎవరు నమ్మద్దని చెప్పి ఇట్లా చెప్పి బోధనలు చేసి కొన్ని ఆత్మలు చచ్చిపడి ఉంటే, అలా కాదు ఇట్లా చేస్తే మీరు మోక్షం పొందొచ్చు, లేదు మీరు మీ జన్మను ఉద్ధరించుకోవచ్చు అని చెప్తే వినవు. ఎందుకు వినవంటే అలాగే కొన్ని వేల సంవత్సరాలుగా పడి ఉన్నాయంట ఆత్మలు ఆ తలంలో. ఎంత చెప్పినా పిలిచినా పలుకు వినవంటవి. ఎందుకంటే మాకు దేవుడు మా జీసస్ చెప్పాడు అంటే జీసస్ చెప్పాడు అని కాదు, ఆయన చెప్పుడు లేదు, ఉంటారు కదా ఈ మతంలో ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు ఇలా చెప్పారు, మాకు సైతాన్ వస్తాడని చెప్పేసి అందుకే మేము మిమ్మల్ని నమ్మం అని చెప్పేసి అవి నమ్మవంట. ఎంత చెప్పినా వినవంట ఆత్మలు. అలాగే ఉంటాయంట. అంటే ప్రాపంచికంగా మనం ఏంటి, నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపచ్చు, నిద్రపోయినట్టు నటించే వాళ్ళు లేపలేం కదా. అలాగా ఆత్మలు అవి తెలిసినా అవి చెప్పినా కూడా ఇది మీరు సైతాన్ వచ్చాడు అంటే మాయ, మీరంతా మాయ, మమ్మల్ని సీట్ చేస్తున్నారు, మీరేదో దయ్యాలు భూతాలు అంటే ఏమంటాము మన రాక్షసులు ఇలాంటి వాళ్ళు, మీరు చెప్పింది మేము ఎందుకు నమ్ముతాం, మేము నమ్మము, మేము రామని చెప్పేసి ఆ సోల్స్ ఆడేబడి ఉంటాయంట, అట్లే మగ్గిపోతున్నాయంట కొన్ని సోల్స్, కొన్ని వందల వేల జన్మలెత్తి కూడా. ఎందుకు ఆ దౌర్భాగ్యం ఎందుకు పట్టిందంటే, లేదు నువ్వేం చేతగానోడు, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నికృష్టుడివి, నీచుడివి, నీకన్నా గొప్పవాడు ఉన్నాడు, దైవం ఉన్నాడు, ఆ దైవం వచ్చి నేను ఉద్ధరిస్తాడు ఇలా చెప్పబడింది. కాబట్టి నాకేం చేత కాదు, నేను దౌర్భాగ్యని, నాకన్నా గొప్పవాడు వచ్చి నన్ను ఉద్ధరిస్తాడు దైవం, ఆ దైవం వచ్చేదాకా మేము రాము, ఏడే ఉంటామని ఉండిపోతాయి అవి. ఇలాంటి అపనమ్మకాలు, ఇలాంటి మూఢ విశ్వాసాలు, ఇలాంటి సరికాని బోధనల వల్ల చూడండి ఎన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తుతున్నాయో చూడ ఆత్మలు అట్లే మగ్గిపోతున్నాయంట అక్కడ. అదే చెప్తున్నాడు తండ్రి ఇక్కడ. అత్యంత బాధాపూరితమైన తలం అదొక్కటి మాత్రమే. తాము నేర్చుకున్న విషయాలను విశ్వసించి అదే సత్య జ్ఞానంగా తమలో బలంగా ప్రతిష్ఠించుకున్న ఆత్మల తలం అది. అక్కడ ఏ వైపు చూసినా నీ కళ్ళకు నిద్రపోతున్న నీ సోదరులే దర్శనమిస్తూ ఉంటారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. మిగిలిన తలాల్ని అద్భుతమైన జీవితంతో సుసంపన్నంగా ఉంటాయి మాస్టర్.
రామ్తాజీ, మరణించిన వాళ్ళని మనం చూడగలమా అని స్టూడెంట్ అడుగుతున్నారు. వాళ్ళతో సంభాషించడం మనకు సాధ్యమేనా? తండ్రి మళ్ళీ చెప్తున్నాడు. అయితే మీ అమ్మను చూడాలని ఉందా నీకు చూడాలని ఉందా నీకు అని అడుగుతున్నాడు తండ్రి. మాస్టర్, అవును స్వామి, ఎంతో బలంగా ఆ కోరిక ఉంది నాలో, ఎంతో బలంగా ఆ కోరిక ఉంది నాలో. తండ్రి మళ్ళీ, రామ్తా, దాన్ని అలాగే నిలుపుకో, ఆమెకు కూడా నిన్ను చూడాలనే ఉందేమో కనుక్కుందాం. అంటే మనకు ఒక్కరికే ఉంటే సరిపోదు, ఆ పక్క ఉన్న ఆత్మకు కూడా సేమ్ అదే కోరుకుంటే అప్పుడు దాన్ని ఆమె కూడా చూడు ఏం చెప్తున్నాడు తండ్రి ఇక్కడ. ఆయన ఎక్కడ మిస్యూజ్ చేయలేదు, మిస్గా అంటే మిస్టేక్ చేయట్లేదు, ఆయన ఇంకా రాంగ్ గైడెన్స్ ఇవ్వట్లేదు. అంటే నువ్వు అలాగే ఆ కోరిక పెట్టుకో, ఆమెకు కూడా నిన్ను చూడాలని కోరిక ఉందేమో చూద్దాము, తెలుసుకుందాం అని అంటున్నాడు తండ్రి ఇక్కడ. ఉందేమో కనుక్కుందాం, ఆమె కూడా ఇష్టపడినట్లయితే ఈ ముహూర్తాన్ని మనం నిర్ణయిద్దాం. అయినా ఆ దర్శనం ఏ మాత్రం ఊహించని క్షణంలో నీకు లభిస్తుంది. ఆ దర్శనం నీ ఊహాచిత్రం కాదని కూడా నీకు అర్థమవుతుంది. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడో తండ్రి. మరో విషయాన్ని కూడా నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి. కాంతి స్వరూపంతో మీ అమ్మ నీకు కనిపిస్తుంది అంటే ఆ మాటకు అర్థం ఆమె నీ కన్నా గొప్పది అని కాదు. ఆమె ఉనికి స్థితి ప్రకంపనల స్థాయి కాంతి ప్రకంపనల స్థాయిలో ఉంటుంది అని అర్థం. ఆమె ఉనికి ప్రకంపనల తీవ్రతే ఆ కాంతి స్వరూపాన్ని ఆమెకు కల్పిస్తుంది. ఎస్, ఓవర్ టు యు దేవుడు, ఓవర్ టు యు. Thank you, madam. Many of the entities there were taught. Yes, ఒక్క నిమిషం మేడం. Many of the entities there were taught that when they died they would be dead until a mess returned for them might throw fear and the feeling of being alienated from divine love. They accepted the teaching as a truth. Thus, in the last moments before their deaths, they believed they would go to a place to await resurrection. So on this level there are rows and rows of entities waiting to be resurrected by someone whom they believe to be grander than they. So we have tried to awaken them, and there are a few who have awakened and arisen. Most were also taught that a devil of some sort would appear and try to tempt them into arising. Thus they also know that to be a truth. So no matter who tries to awaken them, they refuse to wake up. And it may take thousands of years before they realize they are alive and thus awake from their slumber. A most unfortunate teaching. That is the only painful piece. There is the plane where entities have believed such understandings into an absolute knowingness. And as far as you can see there, you have brothers who are lying in slumber. Every other plane is magnificent life. Student adutunnadu. Ramta, is it possible to see or communicate with those who have died? Ramta master. Do you wish to see your mother? Yeah, yes. I do very much, Ramta master. So be it. We will see if this is agreeable with her, and if so, we will arrange a time for you to see her. But it will come when you least expect it. So you will know that you did not just imagine it. Didn't just imagine it. Now for you know the reason you will see your mother as light is not that she is greater than you. The light is the radiant speed at which our essence vibrates. It is the speed that gives off
that light. Yet you possess the same thing. When you see the light of the entity, it is simply because she is in a greater vibration interacting with a lower plane. Thank you, madam. Over to you. ఎస్ ఓకే ఎంత అద్భుతంగా చెప్పాడో తండ్రి. అది అందుకని జ్ఞానం తెలుసుకోవాలి. అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఇదే నేను బట్టిన కుందేలకు మూడే కాళ్ళని, ఇదే కరెక్టు, ఇదే సత్యం అని నమ్ముకొని ఈయననేం చేతగాందని, నాకేం తెలుసు, వాళ్ళే గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను దౌర్భాగ్యాలు అనుకుంటే పట్టే దుస్థితులు ఇట్లా ఉంటాయి. అదే చూడు ఎంత బాగా చెప్తున్నాడు తండ్రి. మేడం. ఈ శక్తి నీలోనూ ఉంది. తక్కువ ప్రకంపనలతో ఉన్న నీకు ఆమె కాంతి శరీరం కనిపిస్తుంది. అంటే ఉన్నత ప్రకంపనల స్థలంలో ఉన్న మీ తల్లి తక్కువ స్థాయి భౌతిక తలంలో తన స్మృతిని మేళవిస్తూ ఉండడమే కారణం. ఇప్పటి మన ఈ సంగత సమావేశంలో ఆ 5వ చైతన్య తలపు వ్యక్తిత్వాలు కూడా అరుదించి వచ్చి ఉన్నాయి. ఈ సంభవాల్లోని వారిలో కొందరి పట్ల వారికున్న ఆత్మీయతే వారి ఈ ఆగమనానికి కారణం. తదేకంగా చూడని చూపుతో వాళ్ళు కాంతి శరీరులు నీకు కూడా కనిపించవచ్చు. సూటిగా ఉన్న చూపుల్లో కంటి లోపలి తెర మీద సూక్ష్మ కాంతి గ్రాహక సూచిక కణాల మీద కేంద్రీకృతమయ్యే కాంతి వల్ల నీకు ఎదురుగానే ఉన్న ఆ కాంతి శరీరాలు నీకు కనిపించవచ్చు. అర్థమైందా మాస్టర్? బాగా అర్థమైంది. ఎంతో కృతజ్ఞతలు స్వామి. తండ్రి: మంచిది. ఇంకో విషయాన్ని కూడా నేర్చుకో. దేన్ని విశ్వసించకు, దేన్ని నమ్మకు, ఈ పొరపాటు ఎప్పుడు చేయకు. అంటే దేన్ని విశ్వసించకు, దేన్ని నమ్మకు అని ఈ పొరపాటు ఎప్పుడు చేయకు. సొంత అనుభవంతో ఇంకా గ్రహించకుండా ఉన్న విషయాలు ముందుగానే నమ్మి నేర్చుకోవద్దు. అది ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే నీ జీవితాన్ని, నీ స్వభావాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ఉనికిలో సత్యంగా ఇంకా ఏర్పడకుండా ఉన్న ఓ విషయం మీద నువ్వు పణంగా పెడుతున్నా. అందువల్ల నీ రక్షణ తొలగిపోయే ప్రమాదం పొంచే ఉంటుంది. ఆ అభద్రతా స్థితిలో నిన్ను ఇష్టం వచ్చినట్లు మలచగల అవకాశము, శాపగ్రస్తుడయ్యే అవకాశము, నిందకు పాత్రుడయ్యే అధోగతి వాటి పట్లే అవకాశము, నీ ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం కూడా నిక్షిప్తం అయ్యే ఉండవచ్చు. నమ్మకంలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో గమనించి నువ్వు తెలుసుకోవాలనుకున్న ప్రజ్ఞని తెలుసుకో. నీ అంతరాత్మను ఆర్తితో ప్రశ్నించి నీ అనుభూతి నీకు అందించే ప్రత్యుత్తరాలను శ్రద్ధతో విన్నంత మాత్రాన ఆ జ్ఞానం నీలో కలుగుతుంది. ఎప్పుడు నీ అనుభూతికి ప్రియంగా తోచని ఏ విషయాన్ని, విశ్వాసాన్ని బలవంతంగా నీ వ్యక్తిత్వం మీద రుద్దే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకు. అంటే ఏం చెప్తున్నాడు తండ్రి ఇక్కడ అంటే, ఇట్లా ఏది పడితే అది నమ్మద్దు. నువ్వు నమ్మడం వల్ల ఇన్ని ప్రమాదాలు, ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదాలు ఉన్నాయి. దీనిలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీ ఆత్మలో నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకొని ప్రశ్నించి ఆర్తితో అడిగినప్పుడు నీకు అవన్నీ అందించబడతాయి. అలా తెలుసుకో, పర్లేదు, ఈ ఇబ్బంది ఏం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ తండ్రి. మరో విషయం
మరో విషయం అంతకులు వస్తున్న వారి పట్ల కూడా కరుణ చూపించగల అంతర్గతాన్ని నిర్మించే విద్యను మీరు నేర్చుకోవాలి. వాళ్ళ జైత్రయాత్ర పూర్తయిన తర్వాత తమ అంతం సాక్షికి జవాబు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్న సత్యాన్ని గ్రహించండి. పరమ వేదన భరితమైన ఆ స్థితి నుంచి విముక్తులవ్వడానికి వాళ్లకు అనేక శతాబ్దాల సమయం పడుతుందన్న సత్యాన్ని గ్రహించండి. హత్యకు గురైన వాడికి మరో క్షణంలో మరో కొత్త శరీరం తయారవుతుంది. కానీ తాను చేసిన హత్యను ఆ హంతకుడు మాత్రం ఎప్పటికీ మరచిపోలేడు. ఓవర్ టు యు దేవుడు. Yes, madam. Thank you. There is a host of entities from the fifth plane who are gathered in this very audience. For there are entities who are a part of this audience whom they love. They are the glimmering lights that you may see out of the side of your eye. If you look at them directly with the part of your eye that is predominantly made up of cones, you will not see them. If they are here, you have learned. Student: yes, very much. Thank you, Ramta Master. Good. A good thing to know. Never believe in anything. Never. That is convincing yourself of something you have yet to know and understand through experience. And belief is very dangerous because in belief you are placing your life, your attitudes and your trust in something which has not founded itself as a truth within your being, which causes you to become very vulnerable, and in that state of vulnerability you can be manipulated, accused, damned, and can lose your life all because of beliefs. Wow. Know whatever it is wish to know, and you can do that simply by asking for the understanding that and then listening to the feelings within your being. Always trust the wisdom of your feelings. Never go against them and try to force a belief upon yourself that doesn't feel good inside. Another thing, learn to have compassion for murderers and slayers, for they have terrible working through of emotion that they must deal with when their conquest is finished, and that often takes millenniums. The slain has a body within the next moment. The slayer never forgets. Student: when one passes from this earthly life, where does he go in order to access his life and decide what he will do in this next life? Aranta Master: to the plan or heaven and that is aligned with the collective attitudes is the process of understanding. Yes. మేడం ఎక్కడి వరకు వచ్చినాము? చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మేడం, కొంచెం ఉంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్, యు ఎంటిటీ హ్యావ్ మాస్టర్డ్ ద అండర్స్టాండింగ్స్ ఆఫ్ what is termed survival in limitation all the way through pain, power, love unspoken, and are expressing on the fifth plan of consciousness, which is realized love, spoken love, expressed love. గురైన వాడికి మరో క్షణంలో మరో కొత్త శరీరం తయారవుతుంది. కానీ
తాను చేసిన మేడం హత్య. కొంచెం ఓకే ఓకే ఓకే, మీరు కంటిన్యూ చేయండి మేడం, కంటిన్యూ చేయండి. ఓకే. అసలు ఏం వర్డ్స్ అర్థమైతలేవు నాకైతే, పిచ్చగా ఉంది మేడం ఇక్కడ. ఆ ఫ్రీక్వెన్సీ అలాంటిది, ఆ జ్ఞానం అలాంటిది, ఎంత డీప్గా, ఎంత డెప్త్గా, ఎంత అద్భుతమో. ఆ వీడియోస్ స్క్రిప్ట్ చదివి నుంచి నాకు లోపల నుంచి అదొక రకమైన శక్తి వచ్చింది మేడం, ఏందో చెప్పనీకి వస్తలేదు నాకైతే అసలు. అదే 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 కంటిన్యూ చేయండి మేడం. ఓకే. మాస్టర్ ఈ భూమి మీద తనను చలించిన తరువాత తనువు చాలించిన తరువాత తన జీవితాన్ని బేరీజు వేసుకోవడానికి తన భవిష్యత్ తర్క్య క్రమాన్ని నిర్ణయించుకోవడానికి ఆ దేహదారి ఎక్కడికి వెళతాడు తండ్రి రామ్త తండ్రి అంటున్నాడు. ఏ సామూహిక స్వభావాల పరిపూర్ణ అవగాహన కోసం ఆ వ్యక్తి తన సాధనను నిరంతరంగా చేస్తూ ఉన్నాడో అట్లాంటి తత్వంతో శృతి మేళవించి ఉన్న తలంలోకే ఆ దేహదారి వెళుతాడో. ఉదాహరణగా ఇది విను. నువ్వే ఉన్నావు, నీ దేహదారివి నువ్వే. పరిమితంలో జీవించడం అన్న నిష్ణాతం కోసం బాధలో నుంచి శక్తిలో నుంచి అవ్యక్తంగా నీలో స్థితమై ఉన్న ప్రేమలో నుంచి నిరంతరంగా నీ అభ్యాసాన్ని సాగించి ప్రస్తుతం పంచమ చైతన్య తలంలో అంటే సిద్ధించుకున్న వెలుగుచ్చుతున్న వ్యక్తీకరించబడుతున్న ప్రేమ తలంలో నీ ఉనికిని వ్యక్తపరుస్తున్న ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు దేహాన్ని వదిలిపెడతావనుకో, వెంటనే నువ్వు పంచమ స్వర్గ తలాన్నే చేరుకుంటావు. ఎందుకంటే ఆ తలంలో అనుభవించగల అతి గొప్ప అవగాహనే ప్రస్తుతం నీలో స్థితమై ఉంది. కనుక మరో విధంగా చెప్పుకుంటే మాస్టర్, నువ్వు ఇప్పటి వరకు సంపాదించుకున్న అవగాహనలోకి తెచ్చుకున్న ఆత్మజ్ఞానపు పరిధి ఎంత గొప్పదో, మీ యోగ్యతను విలువను అమూల్యమైన మీ ఉనికి ప్రభావాలని పరమోత్కృష్టమైన ఆత్మ సత్యపు సార్వభౌమత్వాన్ని మీ సంభవిధానపు బలీయ శక్తిని గ్రహించగలుగుతున్నది. ఆ ఆత్మశక్తి వల్లే ఈ ప్రపంచంలో జీవిస్తున్న ఆత్మ సౌందర్యాన్ని గుర్తించడము, జీవితపు విలువను గ్రహించి సర్వుల మీద మీరు ప్రసరిస్తున్న కరుణ, ఇవి కూడా ఆత్మ ప్రభావం వల్లే. ఆత్మ ప్రభావమే అనుభవాలే, ఉత్తమ ఆలోచన సంభవిధానాలే, అభిలాషనీయని యోగ్యాలని మీరు తెలుసుకోగలుగుతున్నారు. నీ మాటల వల్లే ఆత్మ చైతన్యంలో ఎంత పరిణితిని మీరు సాధించారో అర్థం అవుతుంది. ఇంతకంటే గొప్ప అవగాహనలు కూడా ఉన్నాయి అని వ్యక్తిత్వపు మహత్తర స్థితులు మరి ఎన్నో ఉన్నాయి అని, వాటిని కూడా అందుకోవాలని మీరు ఆశించాలి. కానీ అంతకు ముందుగా ప్రస్తుతం నువ్వు దేన్ని వ్యక్తీకరిస్తున్నావో దాన్నే సంపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకొని పండించుకోవాలి. జ్ఞానంతోనే అభివృద్ధి చెందుతుంది, మరింతగా విస్తరిస్తుంది. ఉదాహరణకు, జీవిత సర్వస్వంలోని సౌందర్యానంతటినీ అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రస్తుతాన్ని, మీ జీవిత సౌందర్యాన్ని అర్థం చేసుకోవడంతో మాత్రమే
ప్రారంభించాల్సి ఉంటుంది. సర్వస్వం మీద కరుణను ప్రేమను పంచే ప్రయత్నానికి ముందుగా మీరే మీ పట్ల ప్రేమను కరుణను చూపించాల్సి ఉంటుంది. ముందుగా మీ ఆత్మ ప్రేమికుడిగా తయారవ్వాలి. అది మీలో సత్యంగా ప్రతిష్ఠించబడిన తరువాత ఆ స్థితి నుంచి సర్వుల మీద మీ ప్రేమ కరుణలు పంచే దిశలో అభివృద్ధి సుగమం అవుతుంది. సర్వస్వాన్ని ప్రేమించగలిగే దేవుడు ఓటు అదే చూడండి. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ తండ్రి, నువ్వు ప్రేమ అంత ప్రేమ అంటే అంత ప్రేమ ఎట్టి ఇచ్చేస్తావు, నీ బొంద ఏమీ లేవు. ఫస్ట్ మన గురించి మనం తెలుసుకొని మనలో మనం ప్రేమించుకొని మన పట్ల మనకి ఎప్పుడైతే మన యువతుల్లో మనం ఏంటో మనం తెలుసుకొని మనల్ని మనం ప్రేమించడం మొదలుపెట్టి మన పట్ల కంప్లీట్గా మనం ప్రేమించి మనల్ని మనం యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు పక్కన వాళ్ళని సర్వుల పట్ల అంటే అందరినీ ప్రేమించగలుగుతాము, అందరినీ యాక్సెప్ట్ చేయగలుగుతాం. మనమేంటో మనకే తెలీదు, మనమే తిట్టుకుంటామని బతుకు ఇంత ఇలా అనుకుంటుంటాము. మళ్ళీ పక్కన వాడు ఏం ప్రేమిస్తాము? అదే జరుగుతుంది మేడం ఇక్కడ. మనం పక్కన వాడు ఏం ప్రేమిస్తాము? మనం ఏంటో మనకి తెలీదు, మన పరిస్థితి ఏదో మనకి తెలీదు, మన స్థితి ఏందో మనకి తెలీదు. నేను మనిషినా అసలు దేవుడినా దయ్యాననే విషయం ఏం తెలియనప్పుడు పక్కన వాడిని ఏం చేస్తాము? మనం ఏమి చేయలేం. అంటే నాలుక మీద శబ్దం తప్ప, అది నాలుక మీద నుంచి వచ్చేది తప్ప లోపల నుంచి ఆత్మ నుంచి వచ్చేది కాదని అర్థం అవ్వాలి. స్టూడెంట్, వెన్ వన్ పాసెస్ ఫ్రమ్ దిస్, నేను నిజంగా ఇది దాటుతున్నాను తెలిసినా కూడా ముందుకెళ్ళిపోయినా చూడండి మేడం. స్లేయర్ నెవర్ ఫర్గెట్స్ అన్నారు, మీరు అక్కడ కాపిరు కానీ నాకెందుకు ముందుకెళ్ళిపోతున్నాను. స్టూడెంట్, when passes this earthly life, where does he go in order to assess his life and decide what he will do his next life? Ramta Master, to the plane or heaven that is aligned with the collective attitudes that he is in the process of understanding. For example, you entity have mastered the understandings of what is termed survival in limitation, all the way through pain, power, love, unspoken, and are expressing on the fifth plane of consciousness, which is realized love, spoken love, expressed love. If you were to pass this plane at this time, you would go to the fifth plane of heaven called paradise, for that is the greatest understanding of which you could be aware. In other words, Master, what you have come to know and understand is for encompassing, for you are beginning to understand and realize your own worth and value, the preciousness of yourself, the sovereignty of your truth, and the power of your own thought process. You are beginning to see the beauty of yourself in the life around you, and you are growing in your compassion for others and in your respect for the preciousness of all life. You are expressing all of these truths because from experience and your contemplative thought process, you have come to embrace these as ideals of being, as truths to be realized within the kingdom of self. And that speaks well of how far you have come in your consciousness understanding. And there are greater understandings, more unlimited states of being still to be seen, experienced and understood. But you cannot begin to entertain these understandings or embrace them as ideals until you first come to know and understand what you are now expressing, for wisdom builds upon itself to encompass greater and understanding. For example, you cannot truly see or be aware of the beauty of all life or express the depths of life and compassion for others
until you have first seen your own sublime beauty and expressed love and compassion for yourself. మేడం కంటిన్యూ చేద్దామా? టైం అయ్యింది. టైమ్ ఈస్ ఓవర్. ఓవర్. కంపాషన్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. వావ్, ఏం మేడం ఏం ఇచ్చారు అసలు ఇక్కడ. ఎస్.